హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు ఆర్ట్ వీడియోలో క్లే ఆర్ట్ చూద్దాం. సో దీనికోసం ఒక MDF బోర్డ్ కావాలి. నేను దీనికోసం యూస్ చేసింది ఈ మౌల్డ్ అనమాట. సో ఈ క్లే లోపల ఓపెన్ చేస్తే మనకు ఎట్లా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ క్లే ఉంటుంది. ఒకటి డార్క్ కలర్లో, లైట్ కలర్లో. పైన ఈ బ్లూ రేపర్తో ఉన్నాయి ఉంటాయి, కింద వచ్చి రెడ్ కలర్ రేపర్తో ఉంటాయి అన్నమాట. మనం ఈ రెండింటిని మిక్స్ చేసి యూస్ చేయాలి. సో ఇవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో విడివిడిగా ఇవి యూస్ చేస్తే అసలు ఇంకా అవి గట్టిగా అవ్వవు అనమాట. సో ఇవి రెండు మనం కలిపితేనే క్లే అనేది తయారవుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఉంది, దాన్ని ఒకసారి చూపిస్తాను మనం ఏ క్వాంటిటీలో తీసుకొని కలపాలి అనేసి. సో ఇది పైన ఉన్న బ్లూ కలర్ రేపర్లోది డార్క్ కలర్లో ఉంటుంది, కింద రెడ్ కలర్లో ఉన్న రేపర్లోది ప్యూర్ వైట్గా ఉంటుంది అనమాట. సో రెండు ఈక్వల్ పార్ట్లు తీసుకొని చేసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు కొద్దిగా మనం కలుపుకోవాలి. కొంచెమే కదా క్లే ఉంది, ఒకేసారి మొత్తం కలిపేస్తామని కలిపేశారంటే మీరు ఒకవేళ డిజైన్ చేసే లోపల లేట్ అయినా, మీకు ఒకవేళ ఏదైనా అర్జెంట్ వర్క్ పడినా అది గట్టిగా అయిపోయి వేస్ట్ అయిపోద్ది, ఇంకా పడేయాలన్నమాట డస్ట్బిన్లో. సో అందుకని కొద్దిగా చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఆల్రెడీ నేను MDF బోర్డ్ మీద ఒక ట్రీ డిజైన్ చేశాను అనమాట క్లే ఆర్ట్లో. నేను అది ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను. సో మీకు ఆ క్లే ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా జాయిన్ చేయాలి చూపిస్తున్నాను. సో ఈ క్లే కలిపేటప్పుడు మన చేయికి అంటుకుంటుంది కదా, సో అట్లా అంటుకోకుండా ఉండడం కోసం ఏదైనా పిండి అంటే గోధుమ పిండి, బియ్యం పిండి కానీ, పౌడర్ కానీ యూస్ చేయొచ్చు, కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా పిండి యూస్ చేయొచ్చు. అప్పుడు మనకి చేయికి అంటుకోదనమాట. సో ఈ రెండు బాగా కలిపేసేయాలి. ఇవి బాగా కలిపిన తర్వాత కొంచెం పౌడరు చేతికి తీసుకొని, పిండి కానీ పౌడరు అంటుకోకుండా అట్లా చేతికి పూసుకొని మనం ఇప్పుడు ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్రీకి స్టెమ్స్ ఉంటాయి కదా, అవి సన్నగా ఉంటాయి కదా. సో మనం చేత్తోనే ఇట్లా చేసుకోవాలి. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. సో మరి అది MDF బోర్డుకి ఆ స్టెమ్ని అంటించాలంటే మనం ఫెవికాల్ యూజ్ చేస్తాము. సో ఫెవికాల్ అంటించేసేయచ్చు అనమాట, ఫెవికాల్ పెట్టి. అయితే లీవ్స్ ఎట్లా చేయాలి, లీవ్స్ మీద ఎట్లా ఇంప్రెషన్స్ ఇవ్వాలి అవి కూడా చెప్తాను. సో ఎంసీల్కి దీనికి తేడా ఏంటంటే, ఎంసీల్ ఏంటంటే తొందరగా హార్డ్ అయిపోతుంది, ఇది కొంచెం సేపు ఉంటుంది అనమాట. అయినా కూడా మీరు కొంచెమే కలుపుకోండి. సో మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకొని గమ్ వేసి అంటించేయచ్చు అనమాట. లీవ్స్కి ఇంప్రెషన్స్ ఇవ్వడానికి నైఫ్ యూస్ చేస్తాము, కానీ ఇంప్రెషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇవ్వడానికి టూల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఒక టూల్ యూస్ చేశాను, అది చూపిస్తున్నాను. అదేంటంటే నైఫ్ లాగా కట్ చేయడానికి, లీఫ్ మీద ఇంప్రెషన్స్ ఇవ్వడానికి. సో అది కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి. క్లే అంటే ఇది ఆర్ట్కి యూస్ చేసే క్లే అనమాట. ఇంకో క్లే ఉంటుంది, క్లే అంటే బంకమట్టి అంటాం కదా. అందరూ ఏమనుకుంటారు, ఆ బంకమట్టితో చేసేవి పింగాణి వస్తువులు చేస్తారు, 2 టెర్రకోటా చేస్తారు. ఆ క్లే కంపల్సరీ హీట్ చేయాలన్నమాట. సో ఇది మనకు అవసరం లేదనమాట, ఇది గట్టి పడిపోతే చాలు. సో ఇప్పుడు నేను లీఫ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ రౌండ్ బాల్ చేసి ఒక డ్రాప్ షేప్ చేసి ప్రెస్ చేశాను. సో లీఫ్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ లీఫ్ షేప్ పైన ఇంప్రెషన్స్ ఇవ్వడానికి ఒక టూల్ కూడా చూపిస్తాను మీకు. సో క్లేలో ఇవి 2 టైప్స్. ఎక్కువ ఆర్ట్ వర్క్ చేసే వాళ్ళందరూ, అది లిప్పన్ ఆర్ట్ కావచ్చు, ఈ క్లే ఆర్ట్ కావచ్చు, ఎక్కువ చేసేది ఇదే అనమాట. ఈ క్లేనే యూజ్ చేస్తారు. సో మీరు పెద్దది చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే నేను ఇప్పుడు చూపించాను కదా, అది 1/2 kg 400 grams 500 grams ఉంది. అది నేను మీకు తర్వాత లింక్లో పెడతాను. సో ఇది చూసారా, కొంచెం షార్ప్ నైఫ్ లాగా ఉంటుంది. ఇంకా చాలా వస్తాయి దీంట్లో, ఇంచుమించు 12 వస్తాయి ఆ టూల్స్. సో అంటుకోకుండా కొంచెం నేను ఆ కార్న్ఫ్లోర్లో ముంచి ఇప్పుడు దీని మీద ఇంప్రెషన్స్ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. సో నీట్గా పడతాయి అన్నమాట ఇంప్రెషన్స్. లాస్ట్ టైం నేను లిప్పన్ ఆర్ట్ పెట్టినప్పుడు ఒకరు కామెంట్ చేశారు, మీరు మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు, మీ ఆర్ట్ బాగుందని. థ్యాంక్స్ అండి. మీరు అడిగిన ఆ మెటీరియల్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కొనుక్కోవచ్చు. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. మీరు బిగినర్స్ అయితే తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, వేస్ట్ అయితే ఏం కాదు. కానీ నేను చెప్పే చిన్న టిప్స్ కూడా వీడియో స్కిప్ కాకుండా చూడండి మీరు. అంటే కొద్దిగా కలుపుకోండి, మీరు ట్రై చేయండి కంపల్సరీ. మీ దగ్గర ఒకవేళ ఇట్లా మెటీరియల్ లేకపోయినా కూడా రీఫిల్ కానీ, పెన్ కానీ ఏదైనా తీసుకొని ట్రై చేయండి. సో ఇట్లా నేను ఆల్రెడీ చూపించేశాను మీకు మొత్తం ఇవన్నీ దీనికి వాడినవి. ఈ వస్తువులన్నీ మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు. తర్వాత నేను ఈ ట్రీ బొమ్మ ఫ్రీ హ్యాండ్తో గీసాను అనమాట. మీకు అక్కడక్కడ పెన్సిల్ మార్కులు కూడా కనిపిస్తున్నాయి కదా.
సో ఈ ట్రీ మీద ట్రంక్ మీద ఇంప్రెషన్స్ చూసారా, అవి కూడా నేను ఇందాక నైఫ్తోనే చేశాను. ట్రీకి ఏంటంటే మనకి స్టార్టింగ్లో లావుగా ఉంటుంది స్టెమ్, చివరికి వెళ్ళే కొద్దీ సన్నగా ఉండాలన్నమాట. సో రూట్స్ కూడా వేశాను. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఈ ట్రీ గోల్డ్ కలర్ కనిపించాలనుకుంటున్నాను. సో ఈ గోల్డ్ కలర్ కనిపించాలి అని అంటే నాకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది. సో నేను పెయింట్స్ వచ్చేసి యాక్రిలిక్ పెయింట్సే యూస్ చేస్తున్నాను. ఎక్కడ MDF బోర్డు కనిపించకుండా 2 times 3 times కోటింగ్ వేసేసాను అనమాట. అప్పుడు మీకు బ్లాక్ కలర్ బాగా కనిపిస్తుంది. సో ఒక 2 times 3 times వేయండి, అప్పుడు థిక్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఒక్క కోటింగ్ వేసి మాత్రం వదలొద్దు అసలు. సో అక్కడక్కడ కొంచెం వైట్కి కనిపించినా బాగోదు కదా. సో బ్లాక్ బాగా వేసిన తర్వాత నేను లీవ్స్ కోసం ఎస్పెషల్గా మెటాలిక్ గోల్డ్ వాడాను అనమాట. సో ఆ మెటాలిక్ గోల్డ్ అంటే పెయింట్స్లో 2 types ఉంటాయి యాక్రిలిక్ పెయింట్స్లో. సో ఈ పెయింట్లో బ్లాక్, ఇవి ఇప్పుడు నేను వేసే బ్లాక్ మామూలు నార్మల్ అనమాట. మెటాలిక్ అంటే మెరుస్తూ ఉంటుంది. మెటాలిక్ కలర్స్ అంటే మెరుస్తుంటాయి. వాటిలో సిల్వర్ ఉంటుంది, గోల్డ్, పింక్, గ్రీన్, బ్లూ అట్లా ఉంటాయి. సో నేనేం చేస్తున్నా అంటే నార్మల్ యాక్రిలిక్ పెయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వేసాను, లీవ్స్కి మాత్రం మెటాలిక్ గోల్డ్ వేసాను. అయితే ఆ గోల్డ్ లీవ్స్ వేసేటప్పుడు కూడా చిన్న టెక్నిక్ ఉంది, అదేంటో చెప్తాను మీకు. సో ఈ బ్లాక్ కలర్ అంతా వేసిన తర్వాత బాగా మొత్తం డ్రై అయిపోవాలి. ఆరిన తర్వాత మొత్తం స్టెమ్స్కి గోల్డ్ వేసేసాను బాగా. ఇప్పుడు లీవ్స్కి నేను గోల్డ్ వేస్తున్నాను చూసారా. ఆ గోల్డ్ కూడా చిన్న టెక్నిక్గా వేయాలి. ఇది కూడా చిన్న టిప్పు. పెయింట్ బ్రష్కి తీసేసుకొని ముద్దగా పూసేసేయకూడదు. అట్లా మనం పైన టచ్ చేయడం వల్ల మనం ఇంప్రెషన్స్ ఇచ్చాం కదా లీవ్స్కి, ఈనెలు ఉన్నాయి కదా, సో అవి చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం అసలు ఇంప్రెషన్స్ ఇచ్చిందే లీఫ్ బాగా నీట్గా కనిపించడం కోసం అనమాట ఇంప్రెషన్స్ ఇచ్చింది. సో దానికోసం పైనే ఉయ్యాలన్నమాట. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంటుంది, సో పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది. సో ఇట్లా వేయడం వల్ల ఇంప్రెషన్స్ వల్ల మనకి ఆ డయాగ్రామ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆర్ట్ బాగా ఎలివేట్ అవుద్ది. స్టెమ్స్కి మాత్రం ఫుల్ వేసేయాలి పెయింట్ గోల్డ్, లీవ్స్కి మాత్రం మనం పైన టచ్ ఇవ్వాలి. రూట్స్కి కూడా ఫుల్గా వేసేసాను నేను. ఆల్రెడీ మనం నైఫ్తో ట్రంక్కి ఇచ్చిన ఇంప్రెషన్స్ కూడా కనిపించాయి. ఇప్పుడు ఫైనల్గా నా ఆర్ట్ వర్క్ చూపిస్తాను. ఈ ట్రీ ఎట్లా ఉందో చూడండి మీరు. సో ఫైనల్ లుక్ ఇదనమాట ట్రీ. సో గోల్డ్ కలర్ ట్రీ అనమాట ఇది. అంతా ఆరిన తర్వాత 1 day వదిలేసాక వార్నిష్ వేసాను. సో కామెంట్ చేయండి ఎట్లా ఉందో. సో ఇది ఒక క్లే ఆర్ట్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.